ఇవి అదే మోడీ అంటున్నాం అంటే ట్రంప్ సుంకాలు ఇవ్వచ్చు, భారతదేశం మీద కక్షపూరిత వాతావరణంతో వాళ్ళంతా రగిలిపోతున్నారంటే మనం అందరం దేశభక్తులు. మీరేమో రష్యా ఏదో చైనా నుంచి వచ్చిన ప్రెషన్ లాగా ఉండకూడదు, చైనా వాడు పాకిస్తాన్ వాడు వేసే ప్రెషన్ లాగా ఉండకూడదు. అంటే ఎలాగంటే మన దేశం మీద ఎందుకు కక్ష కట్టాడు ట్రంప్ అంటే మీకే ఎక్కువ తెలుసు, మేధావులు కదా మీరు అందరూ. మేమే ఉన్నా మేము మామూలుగా సామాన్యులు. మేము అంటే ఏమంటారు, ఆయన అనొద్దు అయ్యా మహానుభావ, మీరు పెద్దవారు చెప్పింది కొద్దిగా వినాలి. అని ఏమంటున్నాడు, అనుభవం లేదు మాకి లేదు, మీ ముందు మేము ఎంత అనేది నేను చెప్పేది. మీరు మాట్లాడమంటే మాట్లాడాలి, మీరు అలా తొంగమంటే ఫోటో కూడా తీసుకోవాలి. మేము ఆ దృష్ట్యా మరి ఏమంటున్నారు పాకిస్తాన్ మనం, రష్యాలో నువ్వు ఆయిల్ కొన్నావంటే నీకు 50 వేసేస్తారు. భాష ఏంటండి, ఇంకా దారుణంగా ఏం మాట్లాడుతున్నాడంటే రష్యా యుద్ధం రష్యా చేయడం లేదంట, భారతదేశం చేస్తుందంట. ఆనందంగా ఉందా, అడు భయపడుతున్నాడా, మనం ఆనందపడాలా? అంటే భారతదేశాన్ని చూసి వేళ ట్రంప్ ఏ విధంగా ఉన్నాడో, ట్రంప్కి ఏమి సెగ దొరుకుతుంది, భారతీయులు మీలాంటి మేధావులు చూసి ట్రంప్ ఏం భయపడిపోతున్నాడు, ఇది మనం ఆలోచించాలి. మోడీ గారు కాదు ఇక్కడ, భారతదేశం యొక్క శక్తి, భారతదేశం యొక్క కల్పన, భారతదేశం యొక్క ఆలోచన విధానం, ధీరోత్తమైనటువంటి జనం ఉన్నటువంటి సంపద ఇది మనకి. ఈ సంపదను చూసి భయపడుతున్నాడు, ఆలోచన విధానాన్ని చూసి మోడీ, ఆయన ట్రంప్. ఆ దృష్ట్యా మనం ఎలాగా, నువ్వు ఇమీడియట్గా ఆయిల్ కొండగానే నేను వెంటనే తగ్గించేస్తాను అంటున్నాడు. కాదు, వెనక్కి వేయదు భారతదేశం, మోడీ కాదు భారతీయులు. అమెరికా కళ్ళు కప్పి ప్రొక్రాన్ టెస్ట్ చేశాడు వాజ్పేయి గారు. ప్రపంచ దేశంలో ఉన్న భారతీయులు అందరూ కూడా ఛాతీ విస్తరించారు. ప్రపంచ దేశంలో ఉన్న భారతీయులందరూ కూడా అనేక ఆంక్షలు పెట్టారు అమెరికా వాళ్ళు. వాజ్పేయి గారు అమెరికా వెళ్ళారు. వాళ్ళందరూ అనుకున్నారట, వాజ్పేయి గారు ఇవన్నీ తొలగించండి, మాకు చాలా ఇబ్బంది ఉంది, అడుగుతానని వెళ్ళాడట. ఇది చాలా స్టైల్గా పెద్ద మంచి ఖద్దరు పంచేది ధరించి ఉదయం ఒక డ్రెస్, సాయంత్రం ఒక డ్రెస్ వేసి మామూలుగా వచ్చేసాడు. అంతే. వాళ్ళందరూ విస్తుపోయారు. రేపు జరిగేది కూడా ఇదే. అంటే రష్యా పర్యటన